హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం మహీంద్రా యువ టెక్ ప్లస్ 475 డిఐ బండి అనమాట సెకండ్ హ్యాండ్లో సేల్కి అయితే తీసుకురావడం జరిగింది. వెహికల్ చూసుకుంటే షోరూమ్ నుంచి డెలివరీ అయినట్టు అనిపిస్తుంది అనమాట. కానీ యూజ్ చేసింది అయితే కాదనమాట. వాళ్ళు కొన్నారు, యూజ్ చేయక మళ్ళీ సేల్ చేయడం జరుగుతుందన్నమాట. అసలుకి ఏ మోడల్ తీసుకున్నారు, ఎంత ప్రైస్ చెప్తున్నారు, ఏ లొకేషన్లో ఉంది అనేది మాత్రం ఈ వీడియోలో అయితే చెప్తాను. మీరు ఎవరైనా సరే కొత్తది కొనాలి అనే ఆలోచనలో ఉన్నవాళ్ళు ఒకసారి ఈ వీడియో చూసి నేను చెప్పే లొకేషన్ దగ్గరలో ఉంటే మాత్రం వెళ్ళి చూడండి. ఎందుకంటే మీకు ప్రైస్ అనేది చాలా వరకు తగ్గుతుందన్నమాట. షోరూమ్ ప్రైస్ కన్నా వాన చెప్పే అమౌంట్ అనేది చాలా తక్కువ. అందులో కూడా మీరైతే వెళ్ళి మాట్లాడుకుంటే ఇంకా ఏమన్నా తగ్గించే అవకాశం కూడా అయితే ఉండొచ్చు. వీడియో ఎక్కడ మిసుకోకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. దగ్గరలో ఉంటే మాత్రం వెళ్ళి చెక్ చేసుకోండి. మన యూట్యూబ్ ఛానల్ మన సబ్స్క్రైబర్స్ కోసం చాలా వరకు అమౌంట్ అనేది తగ్గడం జరుగుతుందన్నమాట. మీ అందరి కోసం తీసుకొచ్చిన వెహికల్ వచ్చేసి మహీంద్రా యువ టెక్ ప్లస్ 475 డిఐ బండి అనమాట. ఈ యొక్క వెహికల్ అయితే సేల్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. వెహికల్ ఒక మోడల్ చూసుకుంటే 2024 8వ నెల అయితే తీసుకోవడం జరిగిందనమాట. 2024 8వ నెల అంటే ఆల్మోస్ట్ మనకి 2025 8వ నెలకి సంవత్సరం అయితే అవుతుందన్నమాట. ఇది 7వ నెలలో వీడియో అయితే చేస్తున్నాను కాబట్టి ఇంకొక నెలలో మనకి సంవత్సరం అయితే రాబోతుంది. ఈ యొక్క వెహికల్ అయితే తీసుకొని ఆల్మోస్ట్ సంవత్సరం అయితే అవుతుందన్నమాట. సంవత్సరం వెహికల్ అనమాట. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్ అయితే ఉందన్నమాట. వెహికల్ అయితే ఎలాంటి రిపేర్ లేదు, చిన్న గీత కూడా లేదనమాట. పిన్నీస్ అంత గీత కూడా అయితే లేదనమాట వెహికల్ మీద. ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం ఒకసారి నేను చెప్పే లొకేషన్ దగ్గరికి వెళ్ళండి. ప్రైస్ నచ్చితే తీసుకోవడానికి ట్రై చేయండి. ఎవరైనా సంవత్సరం కానీ 6 సంవత్సరం కానీ ఇట్లా అయితే మాత్రం వెహికల్ తీసుకోవాలనుకుంటే, కొత్త వెహికల్ కొనాలి అనుకున్నా అది ఎంత ప్రైస్ పెట్టి కొన్న తర్వాత ప్రైస్ అనేది తగ్గుతూ ఉండిద్ది. కాబట్టి అదే ఈ యొక్క లొకేషన్లో కానీ మీరు వెళ్ళి ఈ యొక్క వెహికల్ కానీ తీసుకోవాలనుకుంటే, కొత్తది కొనాలన్న ఆలోచనలో ఉన్న వాళ్ళు ఈ యొక్క వెహికల్ తీసుకుంటే మాత్రం ప్రైస్ తగ్గించే అవకాశం కూడా అయితే ఉంటుంది. మీకు కొంత అమౌంట్ తగ్గినట్టు అనిపిస్తుంది అనమాట. ఓకేనా. ఈ యొక్క వెహికల్ వచ్చేసి 42 హెచ్పితో వస్తున్న వెహికల్ అనమాట. 336 గంటలు అయితే తిరిగిందనమాట. తీసుకుని కానీ నుంచి ఇప్పుడు దాకా 336 గంటలు అయితే తిరిగింది. ఫైనల్ అయితే ప్రైజ్ వచ్చేసి మనకి 6,20,000 అయితే చెప్పడం జరిగిందనమాట. ప్రైజ్ వచ్చేసి 6,20,000 ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. కూర్చొని మాట్లాడుకోండి. మన యూట్యూబ్ ఛానల్ మన సబ్స్క్రైబర్స్ కోసం కొంత అమౌంట్ తగ్గడం జరుగుతుందన్నమాట. చాలామంది అయితే అడుగుతున్నారు, అన్న కొత్త వెహికల్ అంటూ చూడు, రీసెంట్గా తీసుకున్న వెహికల్ అంటూ చూడు, పాత వెహికల్ అయినా సరే మంచి వెహికల్ అంటూ చూడు, ఫైనాన్స్ వెహికల్స్ ఏమన్నా అంటూ చూడు. ఈ యొక్క వెహికల్ కూడా తీసుకున్న కాడి నుంచి ఇప్పుడు దాకా ఫైనాన్స్లో అయితే ఉందన్నమాట. అంటే తిరగలేదన్నమాట. అందుకే మనకి 336 గంటలు అయితే తిరిగింది. ఇంతవరకు తిరిగినాక తర్వాత ఫైనాన్స్ వాళ్ళు వచ్చి ఫైనాన్స్ కట్టలేదని ఫైనాన్స్ వాళ్ళు అయితే వెళ్ళడం జరిగింది. ఈ యొక్క వాహనం వచ్చేసి ఫైనాన్స్ దగ్గరికి వెళ్ళి వెహికల్ అనేది తెచ్చుకోవడం ఇప్పుడైతే సేల్ చేస్తున్నారన్నమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మహీంద్రాలో హెవీ వెహికల్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఒకసారి అయితే వెళ్ళి చూసుకోండి. మహీంద్రా యువ టెక్ ప్లస్ 475 డిఐ బండి అనమాట. 42 హెచ్పితో అయితే వస్తుంది. అలాగే రీడింగ్ వచ్చేసి 336 గంటలు మాత్రమే తిరిగింది. చాలా తక్కువ రీడింగ్ తిరిగిందనమాట. ఇంజిన్ మాత్రం 100% వర్కింగ్ కండిషన్లో అవుతుందన్నమాట. టైర్లు మాత్రం సీల్ టైర్స్ అనమాట. ఇంజిన్ ఆయిల్ కానీ, గేర్ బాక్స్ కానీ, స్టీరింగ్ కానీ, బ్రేకులు కానీ మొత్తం షోరూమ్ నుంచి వచ్చినాయి అనమాట. చిన్న రిపేర్ లేదు, చిన్న గీత కూడా లేదనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వెళ్ళి చెక్ చేసుకోండి. వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకుంటే మాత్రం మనకి తెలంగాణలో కామారెడ్డి డిస్టిక్లో అవుతుందన్నమాట. తెలంగాణలో కామారెడ్డి డిస్టిక్లో కామారెడ్డి సిటీలో అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఓనర్ నెంబర్ అనేది టైటిల్ అయితే ఉంటుందన్నమాట. టైటిల్ ఇచ్చిన నెంబర్కి అయితే కాల్ చేసి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. అలాగే మన ఛానల్ ఏంటంటే కొత్త విధానంతో వీడియోస్ అయితే చేయబోతున్నాం అన్నమాట. ఇప్పుడు ఏంటంటే ట్రాక్టర్లు సింగిల్ ఓనర్ దగ్గరికి అయితే ఎవరైనా ట్రాక్టర్లు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ట్రాక్టర్లు అమ్మాలనుకుంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీడియో అయితే చేయబోతున్నాను అనమాట. అలాగే డీలర్స్ దగ్గరికి వెళ్ళి వెహికల్స్ గురించి వీడియో అయితే చేయబోతున్నాను అనమాట. అలాగే కార్లు కానీ, బైకులు కానీ ఇట్లా చాలామంది అయితే అడుగుతున్నారు. కాబట్టి అందరికీ చాలామంది ఎప్పటి నుంచి అడుగుతున్నారు, కార్లు ఉంటే చూడండి, బైకులు ఉంటే చూడండి, బైకులు ఏమైనా ఉంటే పెట్టండి, తక్కువ ప్రైజ్లు ఉంటే చూడండి అయితే చాలామంది అయితే అడుగుతున్నారు. కానీ మన ఆంధ్రాలో ఏంటంటే నేను ఎక్కువ టాటాల గురించి చేస్తున్నాను కాబట్టి నాకు ఇదే విధానంలో టాటాలు ఎక్కువ అయితే వస్తున్నాయి అనమాట. కానీ ఇప్పటి నుంచి ఏంటంటే టాటాలు, బైకులు, కార్లు ఇట్లా అన్ని సెకండ్ హ్యాండ్ వెహికల్స్ గురించి వీడియో అయితే చేయబోతున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మీ యొక్క ఫ్రెండ్స్ కూడా అయితే షేర్ చేయండి. కార్లు తక్కువ ప్రైజ్లో తీసుకువస్తుంటాను, మా బైకులు, ట్రాక్టర్లు అన్నీ తక్కువ ప్రైజ్లో తీసుకొస్తుంటాను అనమాట. సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అన్నీ మన ఛానల్లో అయితే వస్తుంటాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా అయితే షేర్ చేయండి. కొద్దిగా సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. మన ఛానల్ ఏంటంటే 85,000 మంది సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. అది తొందరలో 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ కావాలని తొందరగా చేస్తారని అయితే ఆలోచనతో ఉన్నానమాట. మీ యొక్క సపోర్ట్